ఆర్టీసీలో ఫ్రీ జర్నీకి పాన్ కార్డు చెల్లదు, అందులో అడ్రస్ ఉండదు, ఒరిజినల్ గుర్తింపు కార్డులు మాత్రమే చూపాలి, ఫోన్లలో ఫోటోలు కలర్ జిరాక్సులను అంగీకరించబోమని చెప్పేసి సజ్జనర్ గారు ఒక వార్త చెప్తున్నారు. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ జర్నీని అమలు చేసిన తర్వాత ఆర్టీసీకి సంబంధించిన విషయంలో చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆటో కార్మికులు సమ్మె చేశారు, లేదంటే ఇంకేదో జరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేటు అద్దె బస్సులు నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీలో అద్దె బస్సులు నడిపిస్తున్న వాళ్ళు కూడా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే వాళ్ళు ధర్నా చేసి మరి ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేశారు. మరి ఏది ఏమైనా కూడా ఈరోజు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా చాలా మంది మహిళలు సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు. అదే క్రమంలో వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కర్ణాటకనో తమిళనాడో లేదంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ బతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉండేదంటే వాళ్ళు కూడా ఉచిత ప్రయాణానికి సంబంధించిన విషయంలో ఆధార్ కార్డు చూపిస్తే చెల్లదు అని చెప్పేసి పాన్ కార్డు లేదంటే ఆధార్ కార్డుని కలర్ జిరాక్స్ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ కలర్ జిరాక్స్లు లేదంటే మొబైల్లో చూపించేటువంటి ఆ విషయానికి సంబంధించిన విషయంలో కానీ మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని ఆర్టీసీ ఎండీ సంజనార్ మరోసారి స్పష్టం చేశారు. ఆ కార్డులో ప్రయాణికురాలి ఫోటో అడ్రస్ స్పష్టంగా కనిపించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ కార్డు అయినా ఈ స్కీమ్కు వర్తిస్తుందని పేర్కొన్నారు. పాన్ కార్డుతో అడ్రస్ లేనందున అది చెల్లుబాటు కాదని తెలిపారు. ఇప్పటికీ కొంతమంది స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలు కలర్ జిరాక్స్ చూపిస్తున్నారని సంస్థ యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. ఎలాగూ ఉచితమే కదా, జీరో టికెట్ ఎందుకు తీసుకోవడానికి సిబ్బందితో వాదనకు దిగడం సరికాదన్నారు. టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే చెకింగ్లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని, సదరు వ్యక్తికి 500 రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంటుందని సజ్జనార్ తెలిపారు. ఏది ఏమైనా కూడా టికెట్కి సంబంధించిన విషయంలో మరి టికెట్ ఎందుకు తీసుకోవాలి, అది ఫ్రీ బస్సే కదా, ఫ్రీ జర్నీ కదా, గవర్నమెంట్ చెప్పింది కదా, మళ్ళీ మీరు టికెట్ ఇస్తున్నారు ఎందుకు అని చెప్పేసి చాలా మంది కండక్టర్తో గొడవలు పడుతున్న పరిస్థితి మనం చూస్తాను. మరి కండక్టర్లు చేసేది ప్రభుత్వం ఏం చెప్తే అది మాత్రమే చేస్తారు. మీరు ఏమైనా నిందించాలనుకున్నా, మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నా ప్రభుత్వంతో మాట్లాడండి, ప్రభుత్వాన్ని అడగండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. అంతే తప్పించి మరి మీరు ఆర్టీసీ కార్మికులతో గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేయదు. మొత్తానికైతే మీ ఓటర్ ఐడి కానీ మీ ఆధార్ కార్డు కానీ మొత్తానికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మీ ఐడి కార్డు ముఖ్యంగా అందులో అడ్రస్ ఉండే విధంగా, ఎందుకంటే మీరు తెలంగాణ వల్ల కాదా అనే అడ్రస్ ఉండే విధంగానైతే మీరు తీసుకుపోయేటువంటి ఆ ఐడి కార్డు ఉండాలని చెప్పేసి అయితే మరి సజ్జనార్ సార్ చెప్తున్నాడు.